మనము జస్ట్ పర్ డే 3000 స్టెప్స్ వేస్తే, ఓకేనా, 3000 స్టెప్స్ వేస్తే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ అంటే హార్ట్ వల్ల వచ్చే ఇబ్బందులు మనము 7% తగ్గించుకోవచ్చు. జస్ట్ మనం క్యాజువల్ గా నడిచే రోజు కంటే ఒక 500 స్టెప్స్ ఎక్స్ట్రా వేస్తే మన లైఫ్ లో వచ్చే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ని మనము 7% తగ్గించుకోవచ్చు. సో 3000 స్టెప్స్ కి 7% పడిపోతుంది కదా. ఇంకా కొద్దిగా మనం 1000 స్టెప్స్ ఎక్స్ట్రా వేసుకుంటే ఒక 4000 స్టెప్స్ మనం పర్ డే వేసేసుకుంటే ఓవరాల్ మోర్టాలిటీ అంటే తల నుంచి కాళ్ళ వరకు ఏ ప్రాబ్లం వల్ల అయితే ప్రాణాంతకమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో, క్యాన్సర్, డయాబెటీస్, ఇది ఒకటి 15% పడిపోతుంది. అప్పట్లో మనిషి అన్నవాడు ఏం చేసేవాడు? వాడు కొండలు ఎక్కేది, హంటింగ్ చేసేవాళ్ళు, పొలం దున్నేవాళ్ళు అప్పట్లో చేస్తారు. ఆ పని తగ్గట్టుగా చెట్లు ఎక్కడమే కాకుండా కొండలు ఎక్కాలి, రన్నింగ్ చేయాలి, హంటింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. అలా నాగరికత పెరుగుతున్న పాటు కాళ్ళ మీద లోడ్ పెరుగుతా వచ్చింది. దట్స్ వై దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బోన్స్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిందో సడన్ గా మనము కాళ్ళకు పని చెప్పడం ఆపేసాం. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది ఓవరాల్ గా చెప్పాలంటే. ఎందుకు? ఇప్పుడు కూర్చున్న చోట్లనే నేను అన్ని చేసుకోవచ్చు. ఐ కెన్ డూ మై జాబ్, ఐ కెన్ గెట్ మై ఫుడ్, ఐ కెన్ గెట్ మై గ్రాసరీస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్, విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఆర్ హజార్డస్ అని చెప్పేసి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అనుకుంటే మెల్లగా ఇప్పుడు చైర్ అయిపోయింది అన్నమాట. నౌ చైర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ లీతల్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ఎందుకు? కూర్చొని మన ఒక ఫంక్షనల్ యాక్టివిటీ తగ్గించేస్తుంది. సో కూర్చోసరికి ఏమవుతుంది? కాళ్ళకు పని తగ్గుతుంది. మీరు సడన్లీ స్టార్ట్ వాకింగ్, పెయిన్స్ వస్తుంటాయి. ఆ పెయిన్ వచ్చేసింది చెప్పి మళ్ళీ కూర్చుంటాడు వాడు. ఎక్కడ చూసినా నువ్వు ఫంక్షనల్ గా రావాలంటే నీ కాలు కంపల్సరీ. నువ్వు నించుంటేనే జిమ్కి వెళ్తావు, నించుంటేనే వాకింగ్కి వెళ్తావు, నువ్వు బరువు వేస్తేనే వేరే పనులు చేసుకుంటావు. సో ఫస్ట్ కాలు అన్ని ఇంపార్టెంట్, కానీ కాలుతో మనం మొదలు పెడతాం. మన మూవ్మెంట్ అన్నది ఇది.